హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే పెళ్లి భోజనాల్లో వడ్డించే సాంబార్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ సాంబార్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి భోజనాల్లో వడ్డించే సాంబార్ని మనం ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పుని వేసుకోండి. ఇవి వచ్చేసి 100 గ్రాముల వరకు ఉంటాయి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పును వేసుకున్నారో అదే కప్పుతోటి 4 కప్పుల నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను చూపించబోయే మెజర్మెంట్స్ని పక్కా కరెక్ట్గా ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా సాంబార్ అనేది మీకు కుదురుతుంది అనమాట. సో ఇలా 4 కప్పుల నీళ్ళని వేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ కందిపప్పుని కనీసం ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మనం కందిపప్పుని నానబెట్టుకోలేదు కదా, అందుకోసం కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పప్పు అనేది ఇలా పలచగా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఇలా మెత్తగా ఉడికిన పప్పుని ఒకసారి పప్పు గుత్తితో కానీ ఇలా విస్కర్తో కానీ బాగా మ్యాష్ చేసుకోండి. సో ఇలా పప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కూరగాయ ముక్కల్ని వేసుకోండి. మీ ఇంట్లో ఏ కూరగాయ ముక్కలు అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు, 3 బెండకాయల ముక్కలు, ఒక మునక్కాడ ముక్కలు, ఒక వంకాయ ముక్కలు, అలాగే ఒక మీడియం సైజ్ టమోటా ముక్కలు, 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకున్నాను. మీరు ఈ కూరగాయ ముక్కలే కాకుండా మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఏ కూరగాయ ముక్కలైనా సరే వేసుకోవచ్చు. దోసకాయ ముక్కలు వేసుకోవచ్చు, సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇలా మీకు ఇష్టమైన మీకు అవైలబుల్గా ఉన్న కూరగాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. సో ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కందిపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళను వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ కూరగాయ ముక్కల్ని పప్పుతో పాటుగా 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. జస్ట్ 1 విజిల్ అయితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ పెట్టేశారంటే కూరగాయ ముక్కలు పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ 1 విజిల్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి కూరగాయ ముక్కలు ఎక్కడా కూడా చిదురవ్వకుండా చక్కగా ఉడికిపోయాయి. మనకి ములక్కాడ ఉడికిందంటే మిగతా కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయినట్లే. మునక్కాడ చూసారా, ఇలా చక్కగా ఉడకాలన్నమాట. సో కూరగాయ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోండి. మనం ఏ కప్పుతో కందిపప్పు వేసుకున్నామో అదే కప్పుతోటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. ముందుగానే చింతపండు నానబెట్టేసి ఇలా రసాన్ని తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా బెల్లాన్ని వేసుకోండి. ఇలా బెల్లం వేసుకుంటేనే మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి సాంబార్ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం అండ్ అలానే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్ల దాకా సాంబార్ పౌడర్ని వేసుకోండి. నేను ఇక్కడ MTR సాంబార్ పౌడర్ని వేసుకున్నాను. మీకు ఏ కంపెనీ అవైలబుల్గా ఉంటే ఆ కంపెనీ సాంబార్ పౌడర్ని వేసుకోవచ్చు. పర్టికులర్గా ఇదే వేసుకోవాలని ఏమీ లేదు. సో ఇలా కారం, ఉప్పు, సాంబార్ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1 గ్లాసు నుంచి 1.5 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోండి. సాంబార్ ఎప్పుడైనా సరే కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మనకి పులుపు, కారం అన్నీ సరిపోయేటట్లుగా చూసుకొని నీళ్ళని వేసుకోండి. సో నేనైతే ఇక్కడ 1.5 గ్లాసుల వరకు నీళ్ళని వేసాను. ఇలా నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ సాంబార్ని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోండి. కనీసం ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే మనకి ఈ సాంబార్ అనేది ఇలా చక్కగా మరుగుతుందన్నమాట. ఇలా మరుగుతున్న సాంబార్కి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 7 నుంచి 8 వరకు పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం దంచుకొని వేసుకోండి. వేసుకొని వీటిని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకొని తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ అలానే 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి.
తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వాటినైనా సరే ఒక 4-5 సాంబార్ ఉల్లిపాయలను వేసుకోవచ్చు. సో ఇలా ఉల్లిపాయలను కూడా వేసుకొని చక్కగా వేయించేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సో తాలింపు ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా మరిగించుకుంటున్న సాంబార్లో వేసేసి కలుపుకోండి. మీకు నచ్చితే తాలింపులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. బట్ వెల్లుల్లి వేసి ఇంగువ వేస్తే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అనమాట, అందుకని నేను వేయలేదు. మీ ఇష్టం, మీరు కావాలంటే ఇంగువ వేసుకొని కూడా ఈ తాలింపును ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా తాలింపు వేసుకొని కలిపేసుకొని మరొక నిమిషం పాటు ఈ సాంబార్ని తాలింపుతో సహా బాగా బాయిల్ చేసుకోండి. ఇలా బాగా మరిగించుకుంటే ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి పడుతుంది అనమాట. సో ఇలా ఒక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సాంబార్ని వేడివేడిగా అన్నంతో కానీ లేదంటే మీరు ఇంట్లో చేసుకున్న బ్రేక్ఫాస్ట్లు దోశ, ఇడ్లీ ఇలా ఎందులోకైనా సరే సర్వ్ చేసుకొని చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ నేను చూపించిన పద్ధతిలో ఈ సాంబార్ని ట్రై చేసి చూడండి. తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.